హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా లైఫ్‌లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్‌నయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే మనకి రీసెంట్‌గా హ్యాండ్లూమ్ సారీ వాక్ అయితే జరిగింది కదా! వైజాగ్‌లోని బీచ్ రోడ్‌లో. అక్కడ బీబీసీ ఛానల్ వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ సారీ వాక్ గురించి కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పమన్నారు. అలా నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే విధానం అది నచ్చిందండి. మీరొకసారి న్యూస్ రీడర్‌గా రావచ్చు కదా! అని అడిగారనమాట. నాకైతే టైం లేదండి. నేనైతే రాలేనని చెప్పాను. అయినా సరే కూడా ఒక్కసారయితే విజిట్ చేయండి మేడం అని మరీ అడిగితే నా కాంటాక్ట్ నంబర్ తీసుకున్నారండి. తర్వాత చాలా సార్లయితే కాల్ చేశారు. బట్ నాకు టైం కుదరక వెళ్ళలేదు. అయితే నేను ఒకసారి లలిత జ్యువెలరు షూట్ అయితే పెట్టుకున్నాను. ఇంక అదే రోజు ఇంక పిలిచారని చెప్పేసయితే వెళ్ళాననమాట. ఇదైతే వైజాగ్‌లో ద్వారకా నగర్‌లో ఉందండి ఆఫీసు. ఇక్కడ ఒక రూమ్ షూటింగ్ కోసం అయితే ఉంది. అయితే నేనొస్తానని చెప్పి చైర్మన్ గారు వెయిట్ చేశారంటండి. ఆ రోజే నాకు వేరే షూట్ ఉండడం, అక్కడ లేట్ అయిపోవడం ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమన్నారంటే, "మీకొక కొంత న్యూస్ అయితే ఇస్తామండి. అదైతే రీడ్ చేయండి. అది రికార్డ్ చేసుకొని సార్‌కైతే చూపిస్తామని" చెప్పారనమాట. నాకైతే ముందుగా ఏ ప్రిపరేషన్ ఏమీ చేయలేదండి. వచ్చాను. ఒక 5 మినిట్స్ మాట్లాడాను. డైరెక్ట్‌గా నాకు ఈ గ్రీన్ స్క్రీన్ రూమ్‌లోకైతే తీసుకువెళ్లారు. ఇక్కడేంటంటే, మనకొక అమ్మాయి ఉన్నారనమాట అక్కడ. సిస్టమ్‌లోని ఏ న్యూస్ అయితే చదవాలో అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తూ ఉంటే, నా ముందు ఒక స్క్రీన్ ఉంది కదా! అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది రీడ్ చేసేసుకోవాలి. బేసిక్‌గా నేను తెలుగు మీడియం కాబట్టి నాకేమీ చదవడానికైతే ఇబ్బంది లేదు. బట్ ఏమవుతుందంటే అక్కడ టూ మచ్ లైటింగ్ అండి. ఫ్రంట్ అయితే ఇటుపక్క 3, అటుపక్క 3 ఉన్నాయి. పైన లైటింగ్స్ వల్ల నేను బానే చదివేస్తున్నాను. అక్కడ స్క్రోల్ చేసే కన్నా నేనైతే స్పీడ్‌గా చదివేస్తున్నాననమాట. బట్ ఆ లైటింగ్ వల్ల కళ్ళల్లో నీళ్లు దానంతట అవే వచ్చేస్తున్నాయండి. నిజంగా అప్పుడు నాకు అర్థమైంది న్యూస్ రీడర్స్ ఇంత హార్డ్ వర్క్ చేస్తారా? అంత లైటింగ్‌లో చదవడం చాలా కష్టమని అప్పుడైతే నాకనిపించింది. తర్వాతేంటంటే ఇక్కడ మనకి శారీస్ అయితే న్యూస్ రీడర్స్ కట్టుకుంటారు కదా! వీళ్ళైతే ఒక 5 శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. లేదు మనకేదైనా నచ్చినా కూడా అది కూడా తెచ్చుకోవచ్చని చెప్పారనమాట. నాకైతే టైం అయితే షెడ్యూల్ అవ్వదండి. ఆల్రెడీ నేను ఇల్లు, పిల్లలు అండ్ ఆఫీసు 2 ఛానెల్స్ రన్ చేస్తున్నాను. టైం అయితే సరిపోదని ముందుగా చెప్పాను. బట్ మరీ ఒకసారైతే విజిట్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంగ మా వారికేంటంటే ఇంతమందిలో నేనొక్కదాన్నే అడిగారు కదా! ఒక్కసారైతే నువ్వు ట్రై చేయొచ్చు కదా! ఆయనకేంటంటే డైలీ 2 పూట్ల న్యూస్ చూస్తూనే ఉంటారనమాట. ఇలా న్యూస్ రీడింగ్ చేస్తూ ఉంటే నీకు కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి బయట విషయాలని జెప్పేసి, ఇంకా ఆయన తీసుకొచ్చారనమాట. ఆయన ఇంట్రెస్ట్ కోసమయితే నేనొచ్చానండి. నెక్స్ట్ ఏంటంటే అసలు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవడానికి కూడా వచ్చాను. వాళ్ళకి ముందుగానే ఆ విషయాన్ని చెప్పాను. ఇంకైతే రీడ్ చేసేసానండి. ఆ తర్వాత నాకు చెప్పారనమాట. "మీరిలా డైలీ రావాల్సొస్తుంది. ఒక 3 అవర్స్ అన్నా." నేనైతే అంత టైం పెట్టలేనండి. మీరు చాలా సార్లు పిలిచారనయితే వచ్చాను. నిజంగా నాకైతే ఒక మెమరబుల్ మూమెంట్ అనే చెప్పాలి. అంతమందిలో నిజం చెప్పాలంటే మా వారన్నట్టుగా నన్నే పిలిచారు కదా! మనకు కూడా లైఫ్‌లో తెలుస్తుంది. నిజంగా దీని తర్వాతే నాకు న్యూస్ రీడర్స్ యొక్క హార్డ్ వర్క్ అయితే తెలిసింది. నాకైతే హ్యాపీగా అనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.